ఏపీ మరియు తెలంగాణలో నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఈ విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 28 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. కాంటాక్ట్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు విద్యను సరుకుగా భావించి వినియోగదారుల చట్టం పరిధిలోనికి తీసుకురావచ్చా అనే అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి రావడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్కి సంబంధించి బేస్ ఇయర్ మార్పు, మరి ఈరోజు ఉడాన్ స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించిన అంశాలేంటి, 2024 సంవత్సరం వరకల్లా దేశంలోని రీజనల్ కనెక్టివిటీని ఉద్దేశించి, మరియు దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 మరొకసారి వివాదాస్పదం అవుతోంది. దానికి సంబంధించిన అంశం ఈరోజు ఏంటి వార్తలు నిలిచింది. మరియు పర్యాటక రంగానికి సంబంధించి అత్యధికంగా దేశీయ పర్యాటకులను మరియు విదేశీ పర్యాటకులను ఏ రాష్ట్రాలు ఆకర్షిస్తున్నాయి, దానికి సంబంధించి ఎలాంటి గణాంకాల వార్తలు నిలిచాయి మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి సంబంధించి. మరియు భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి రామ్సార్ సైట్ ఈ రోజున వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు, మరియు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అస్సాం మరొకసారి వార్తలు నిలిచింది అగర్ విషయానికి సంబంధించి, సిక్కిం ఐటీబీపీకి సంబంధించి, మరియు మేఘాలయ గ్రామీణాభివృద్ధికి సంబంధించి. సో అందులోకి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన వ్యక్తులు, మిస్లేనియస్ అంశాలు, ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా వినియోగదారుల చట్టానికి సంబంధించిన అంశం, వినియోగదారుల చట్టం. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 గురించి చూసాము. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం దాని స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 గురించి చూసాం. ఈ సంవత్సరంలోనే అమల్లోకి వచ్చింది. సో అసలు ఇప్పుడు అంశం ఏంటంటే, ముఖ్యంగా వినాయక మిషన్ అనే ఒక యూనివర్సిటీ ఉంటుంది. చాలా మందికి మీకు ఐడియా ఉంటుంది వినాయక మిషన్. ఈరోజు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తర్వాత కొన్ని విద్యా సంస్థలు ఉంటాయి భారతదేశంలో, ముఖ్యంగా ఎక్కువగా చెన్నై కానీ తమిళనాడులో అక్కడక్కడ ఉంటాయి. చెన్నై, తమిళనాడు, సాలెం కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని చిన్న చిన్న యూనివర్సిటీస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే రకరకాల కోర్సులను ఆఫర్ చేస్తారు. ఈరోజు ముఖ్యంగా ఒక 10 సంవత్సరాల కింద లేదా 5 సంవత్సరాల కింద అనుకోండి, ఎవరైతే బీటెక్లో ర్యాంక్స్ రాలేదనుకోండి వేరే రాష్ట్రాలకు వెళ్ళేసేసి చదువుకొని వస్తారు. సో అలా ఏమనుకుంటారు, సర్టిఫికేట్ ఉంటే అయిపోతుంది, ఎక్కడైనా చదువుకోవచ్చు కదా, ఏమవుతుంది అనుకుంటారు. సో అందులో చాలా కోర్సెస్ని అతి తక్కువ ధరలకు ఆఫర్ చేసేది వినాయక మిషన్ కానివ్వండి. చెన్నైలో, తమిళనాడులో చాలా ఉంటాయి. ఈరోజు తమిళనాడులో కొన్ని చిన్న చిన్న యూనివర్సిటీకి వెళ్ళేసి ఎంబీబీఎస్ చదివే వాళ్ళు కూడా ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఏవైతే విశిష్ట గుర్తింపులు ఉంటాయో ఆ యూనివర్సిటీ కానీ, కాలేజెస్ కానివ్వండి, కొన్ని అక్రిడిటేషన్స్ కానివ్వండి, అఫిలియేషన్స్ కానివ్వండి, ఎంసీఏ అప్రూవల్స్ కానివ్వండి, లేదా ఫార్మసీ అయితే పీసీ అప్రూవల్ కానివ్వండి, అలాంటివి ఉన్నా లేవా మినిమం బేసిక్స్ ని చూసుకోవాలి. సో ఈరోజు అలాంటి ఒక అంశం వార్తలు నిలిచింది. సో వినాయక మిషన్ యూనివర్సిటీకి సంబంధించి ఒక వివాదం. సో 2005-2006 సంవత్సరానికి గాను కొంతమంది వైద్య విద్యార్థులు ఎవరైతే వినాయక మిషన్ యూనివర్సిటీలో చదివారో వారందరూ కూడా ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఏంటి అంశం అంటే, 2005-2006లో జాయిన్ అయిన వారు ఎవరైతే ఉంటారో ఆ వైద్య విద్యార్థులు, వైద్య విద్య కోసం ఎంబీబీఎస్ ఈరోజు భారతదేశంలో చాలా కాస్ట్లీ ఎడ్యుకేషన్. సో వీరు ఏం చేస్తారు, ఆల్మోస్ట్ 10 lakhs 15 lakhsకే ఎడ్యుకేషన్ ఇస్తారు, ఎంబీబీఎస్ సీట్ ఇస్తారు. అందులో చదువుకున్న తర్వాత మీరు డాక్టర్లు అయిపోతారని చెప్పేసి చాలా వరకు ప్రచారం చేస్తారు. సో అందులో వీరు ఆఫర్ చేసింది ఏంటంటే, వీరందరూ జాయిన్ అయ్యే ముందట 2 సంవత్సరాలు థాయిలాండ్లో ఎడ్యుకేషన్ ఉంటుంది. థాయిలాండ్, సో విదేశాల్లో ఎడ్యుకేషన్ అనే వారికి ఎవరైనా కూడా కొంత ప్రలోభానికి గురవుతారు. ఎందుకంటే నేను విదేశాల్లో కూడా ఎడ్యుకేషన్ ఈ యూనివర్సిటీ చదువుతాను. సో 2 సంవత్సరాలు థాయిలాండ్లో ఎడ్యుకేషన్ ఇస్తాము, అండ్ 2.5 years ఇండియాలో వీరి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇస్తాము. దీంతో పాటు హౌస్ సర్జన్, హోమ్ సర్జన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మేము చూసుకుంటాము. అండ్ ఫైనల్గా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ మరియు దాంతో పాటు
ఎంసీఐ అప్రూవల్ అనేది ఇస్తాం. ఎంసీఐ ఇటీవల కాలంలో ఎంసీఐ అనే సంస్థను రద్దు చేసి కొత్త సంస్థ వచ్చింది, దాని గురించి కూడా చెప్పాను. ఆ చట్టాలు ఏంటి అవన్నీ ఒకసారి చూడండి. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఆధారంగా మీకు ఎంబీబీఎస్ చదివినట్టుగా పట్టా కూడా ఇస్తామంటే ఆటోమేటిక్ ఏంటి డాక్టర్ అవుతారు. సో ఇలాంటి అంశాల ఆధారంగా కొంతమంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఈ వినాయక మిషన్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళను థాయిలాండ్కి పంపించలేదు. అండ్ అట్ ది సేమ్ టైం వీరికి ఇచ్చే ఇన్స్టిట్యూషనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో యూనివర్సిటీ నుండి వచ్చే సర్టిఫికేట్ అందులో ఎలాంటి ఎంసీఏ అప్రూవల్ అనేది లేదు. అండ్ భారతదేశంలో ఎంసీఐ అప్రూవల్ లేకుండా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉంటే అది ఎక్కడ కూడా పనికిరాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు చాలా మంది విదేశాల్లో కూడా చదువుతారు ఎంబీబీఎస్ లాంటి ఎడ్యుకేషన్. సో చదివినా కూడా ఎంసీఐ కండక్ట్ చేసే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. సో అలాంటి చాలా అంశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎంసీఐ అప్రూవల్ కూడా వీరు ఇస్తామనేసరికి చాలా మంది జాయిన్ అయ్యారు, ఈ రోజు మోసపోయారు. సో ఈ మోసపోయిన వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వ్యక్తి. ఒకవేళ కేసు ప్రముఖంగా గనక మనకు కనబడితే, ముఖ్యంగా పాలిటీ పుస్తకాల్లో కొన్ని కేసెస్ అంటాం, నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, సైరా బానో కేసు అని, శ్రేయా సింఘాల్ కేసు అని తరచు మనం చూస్తూ ఉంటాం కొన్ని కేసెస్. సో అలాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో ఈ కేసెస్ అందులో పోరాడిన వ్యక్తులు విజయం సాధించారనుకోండి, అలా వారి కేసులో సుప్రీంకోర్టు న్యాయస్థానాలు ఇలాంటి తీర్పిచ్చిందంటారు. సో ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారిలో మోస్ట్ ఇంపార్టెంట్ మను సోలంకి అనే ఒక యువకుడు ఈ బాధితుడు. అతనితో పాటు ఈ బ్యాచ్లో చదివిన విద్యార్థులందరూ కూడా సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చారు, ఒక అప్పీల్ చేసుకున్నారు, సుప్రీంకోర్టులో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే మేము వినాయక మిషన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అందులో నుండి ఎంబీబీఎస్ చదివాము, వీరు ఇచ్చిన హామీలు ఏంటో అవన్నీ కూడా నెరవేరలేదు. సో ఈ అంశాన్ని ఇక్కడ విద్యని సరుకుగా భావించి, ఈ సరుకుగా భావించిన అంశం ఎప్పుడైనా చూడండి, భారతదేశంలో వినియోగదారులు కన్జ్యూమర్స్ అనేవారం ఉంటాం మనం. సో కన్జ్యూమర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఈరోజు మనకంటూ హక్కులు ఉంటాయి, అవి కాపాడడానికి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. వినియోగదారుల హక్కుల చట్టం 1986, కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దీని గురించి తరచు మనం చూస్తాం. దీని స్థానంలో మరిన్ని హక్కులు కల్పిస్తూ 2019లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్. సో అలా ఈరోజు ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా వస్తువులు కొన్నా, ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినా మనకు వచ్చే వస్తువుల క్వాలిటీ కానీ చూపించిన ఐటమ్ ఒకటి పంపించిన ఐటమ్ ఒకటి ఉందనుకోండి, మన హక్కులు అనేవి ఉంటాయి. సో మనం వాటిపైన పోరాడవచ్చు. కన్జ్యూమర్ ఫోరంలో కానివ్వండి, న్యాయస్థానం ఆశ్రయించేసి మనకు అల్టిమేట్ రెమెడీని కూడా పొందొచ్చు. సో అలాంటివి సరుకుల విషయంలో ఉంటున్నాయి. సో అలా ఎవరైనా నాణ్యతకు చూపించే నాణ్యత ఒకటి, ఇచ్చే నాణ్యత ఒకటి ఉన్నా కూడా మనం పోరాడవచ్చు. ఎందుకంటే వినియోగదారునిగా నాకంటూ హక్కులు ఉంటాయి. అందుకోసం ఒక చట్టం ఉంది. ఈ రోజు ఏమంటున్నారు, నేను ఇక్కడ వినియోగదారుని కింద నన్ను కన్సిడర్ చేస్తారా, ఎందుకంటే వారు చూపించిన నాణ్యత ఒకటి, నాకు ఇస్తున్న నాణ్యత ఒకటి. సో విద్యను సరుకుగా భావించి వినియోగదారుల హక్కుల చట్టం కింద పరిగణలోకి తీసుకొని నేను ఏదైతే కాలేజీకి పే చేశానో ఆ పేమెంట్ మొత్తం ఇవ్వగలుగుతారా అని చెప్పేసి ఒక అంశం వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో విద్యను మరి సరుకుగా భావించవచ్చా, మరి విద్యలో ఏమైనా లోపాలు కానివ్వండి, మన విద్యా సంస్థలు చాలా వరకు ప్రలోభ పెడతాయి. మీరు మా విద్యా సంస్థలో జాయిన్ అయితే ఉద్యోగం ఫ్రీ అన్నట్టుగా ఉద్యోగం వస్తుందని చెప్పేసి చాలా మంది అంటారు. సో అలాంటి సంస్థల్లో ఈరోజు వినియోగదారుల కింద వీరు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఫీ కడుతున్నారు. ఒక ఐటెం రూపంలో కాకుండా కూడా నాలెడ్జ్ని పొందుతున్నారు. ఆ నాలెడ్జ్లో నాణ్యత లోపిస్తే ఖచ్చితంగా దీన్ని సరుకుగా భావించి ఈరోజు మాకు అల్టిమేట్ రెమెడీ ఇవ్వగలుగుతారా అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఇలాంటి అంశం ఎప్పుడైనా ఉందంటే అంతకుముందు ఒకసారి ఉంది. సో మహర్షి దయానంద సరస్వతి, మహర్షి దయానంద యూనివర్సిటీ, మహర్షి దయానంద యూనివర్సిటీ, ఇది కూడా తమిళనాడుకు సంబంధించింది అనుకోండి. మహర్షి దయానంద యూనివర్సిటీ వర్సెస్ పిటి కోషి అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సేమ్ ఇలాంటి కేసే, అది కూడా విద్యను సరుకుగా భావించి వినియోగదారుల హక్కుల చట్టం కింద నా హక్కులను కాపాడుతూ నాకు అల్టిమేట్ రెమెడీ ఇవ్వండి అంటే, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే విద్యని సరుకుగా మేము భావించలేము. ఈరోజు విద్య నాణ్యత లోపాలు కానీ వారి చెప్పేది ఒకటి ఇచ్చేది ఒకటి ఉన్నా కూడా న్యాయస్థానాలను మేము పరిగణలోకి తీసుకోము. సరుకులు ఏవైతే ఉంటాయో ఫిజికల్గా మాత్రమే మేము చూస్తాము, లేదా సర్వీసెస్ కానీ వాటిని కూడా కన్సిడర్ చేస్తాం, కానీ విద్యను సరుకుగా భావించమని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మరి నిన్నటి కేసు ఏదైతే ఉంటుందో మను సోలంకి అన్నాను కదా, ఆ మను సోలంకి ఈ రోజున వినాయక మిషన్ యూనివర్సిటీ పైన వేసిన కేసుని మరి సుప్రీంకోర్టు తీసుకుంటుందంటే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. దీనిపైన విచారణ కూడా జరుపుతాము, విద్యని కూడా సరుకుగా భావించే అవసరం ఈ రోజున ఉంది అని
ఒక అంశం ప్రస్తావిస్తోంది. సో ఈ కేసు గనక విజయవంతంగా అవుతే, మను సోలంకి గనక గెలిస్తే విద్యని సరుకుగా భావించవచ్చు అని గిట్ట ఈ చట్టం పరిధిలోకి తెస్తే ఎక్కడైనా కూడా విద్యా సంస్థలు నాణ్యత గల విద్యను ఇవ్వకపోయినా, వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసినా కూడా ఖచ్చితంగా న్యాయస్థానంలో ఆశ్రయించవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఈ రోజున ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ దీనికి సంబంధించి అండ్ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించి దేశ స్థాయిలో ఒక సంస్థ కూడా ఉంటుంది. సో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్, ఈ కమిషన్ తీర్మానం ఆధారంగా ఈ కేసు యొక్క హియరింగ్ ని వింటాము అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసు పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటేనే ఇందులో హియరింగ్స్ ఉంటాయి. సో సుప్రీంకోర్టు ఇచ్చే అల్టిమేట్ రెమెడీ ఏంటో మనం చూడాలి. సో ఇదొక్కటి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఒకవేళ దీనికి సంబంధించి జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీరు ఖచ్చితంగా పాలిటీలో యాడ్ చేసుకోండి. పాలిటీలో మీరు తరచూ కేసెస్ గురించి చూస్తారు. ఖచ్చితంగా వితౌట్ కేసెస్ దెర్ ఇస్ నో పాలిటీ. పాలిటీలో అమెండ్మెంట్స్ కానీ కేసెస్ కానీ తరచూ మీరు అప్డేట్ అవ్వండి. అందులో ఇలాంటివి కూడా ఉంటే మీరు మీ నోట్బుక్లోనే యాడ్ చేసుకోండి. సో విద్యను సరుకుగా భావించము అని చెప్పేసి ఏ కేసులో చెప్పింది? సో మహర్షి దయానంద యూనివర్సిటీ వర్సెస్ పిటి కోషి కేసులో, ఈ రోజున మను సోలంకి కేసులో యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ఏమొస్తుందో అల్టిమేట్ రెమెడీ చూడాలి. సో వినియోగదారులకు సంబంధించి ఒక అంశం చెప్పాను కాబట్టి ఇక్కడ ఇంకొకటి కన్జ్యూమర్ సంబంధించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఎకానమీలో మీరు వింటూనే ఉంటారు. ఈరోజు పారిశ్రామిక కార్మికులు ఉంటారు కదా, పారిశ్రామిక కార్మికులకి జీతాలు కానివ్వండి, కరువు భత్యాలు కానివ్వండి, కనీస వేతనాలు కానివ్వండి, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా వీరి జీతాలు కూడా పెరుగుతాయి. ఈరోజు చూడండి, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం పిఆర్సీ ఇస్తుంది. సో పేమెంట్ ఏదైతే రెగ్యులేషన్ ఉంటుందో, ముఖ్యంగా ప్రభుత్వం ఎత్తే జీతాల్లో కూడా పెంపకం అనేది ఉంటుంది, పెంచడం ఉంటుంది. కారణం ఏంటి? ఈ రోజు 5 సంవత్సరాల కింద ఒక వస్తువు మనం ఏ ధరకైతే పొందుతున్నామో ఈ రోజు ఆ ధరకి మనకు అందుబాటులో ఉండట్లేదు, పెరుగుతున్నాయి. ప్రతి ఒక్క ధర కూడా పెరుగుతున్నాయి. మరి ధరలో పెరుగుతున్నది అందుబాటులో ఉండడానికి ఈరోజు మనం ఏవైతే ఉంటే మన సంపాదనల్లో కూడా పెరుగుదల రావాలి. అలాంటి ఇన్ఫ్లేషనరీ మెజర్స్ అనేవి చూస్తాం. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? సింపుల్ ఒక డెఫినేషన్, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఇది ఒక్కటి సెంటెన్స్ గుర్తుంచుకోండి. సో ఒకప్పుడు రూపాయికి ఒక పెన్ను దొరికితే ఈ రోజు 10 రూపాయలకు ఒక పెన్ను దొరుకుతుంది, సేమ్ పెన్ను. సో పెన్నులో మార్పు లేదు, కానీ ధరలలో మాత్రం మార్పు ఉంది. సో ధరలు పెరుగుతున్నాయి. సో దాని యొక్క వాల్యూ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఆ పెన్ను యొక్క వాల్యూ జరుగుతుంది, రూపాయి యొక్క విలువ అనేది తగ్గుతుంది. ఇక్కడ పెరుగుతుంది లేదా 10 రూపాయలకు వచ్చిందంటే రూపాయి విలువ పెరిగినట్టు కాదు, విలువ తగ్గినట్టు. రూపాయికి వచ్చే పెన్ను ఈ రోజు 10 రూపాయలకు వస్తుందంటే ఆటోమేటిక్ గా రూపాయి విలువ తగ్గుతుంది, వస్తువు విలువ పెరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫ్లేషనరీ మెజర్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్లో సౌకర్యాలు మనం ఏది కొనాలన్నా కూడా రోజు పెరుగుతూ ఉంటాయి. సో అలా ధరల మార్పు ఆధారంగా ఈరోజు వేతనదారుడు ఎవరైతే ఉంటారో, జీతం పొందేవాడు, తన జీతంలో కూడా మార్పులు రావాలి. ఇందుకోసము ఇన్ఫ్లేషనరీ మెజర్స్ ఆధారంగా ప్రభుత్వ రంగం అయితే పిఆర్సీలు కానివ్వండి, ఇంటరిమ్ ఐఆర్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి అంశాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరుగుతూనే ఉంటాయి. మరి ప్రైవేట్ సంస్థలో కానీ పారిశ్రామిక కార్మికులకు కానీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్. పారిశ్రామిక కార్మికులు దేశంలో ఉండే కార్మిక రంగానికి సంబంధించి ఏ రకంగా కరువు భత్యం చెల్లించాలి, మరి ఏ రకంగా కనీస వేతనాలు కల్పించాలని చెప్పేసి ఈ మెజర్మెంట్ ఆధారంగా ఉంటుంది. సో ఏదైనా చూడండి, భారతదేశంలో జీడిపి కానివ్వండి, జీడిపిలో కూడా మనం రియల్ జీడిపి అని, నామినల్ జీడిపి అని, వాస్తవ ఆదాయం అని, బేస్ ఇయర్ అని చూస్తాం. సో బేస్ ఇయర్ అంటే ఒక ఇయర్ని ప్రామాణికంగా తీసుకొని దానిని కంపేర్ చేస్తూ ఇప్పుడున్న ధరలని కంపేర్ చేస్తాము. సో అలాంటి బేస్ ఇయర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ కి ఇప్పటి వరకు 2001 బేస్ ఇయర్ అనేది అమల్లో ఉంది. సో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 2001ని 2016 బేస్ ఇయర్ గా మార్చింది. అంటే ఏంటి? ఈ బేస్ ఇయర్ ఆధారంగా అప్పటి ధరల్లో ఇప్పటి ధరలను కంపేర్ చేస్తూ ఈ ఇండెక్స్ ద్రవ్యోల్బణాన్ని మెజర్ చేస్తారు. సో ఎకానమీలో మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి కొన్ని, ఇవన్నీ కూడా చూడండి. ఎందుకంటే ఎకానమీ అర్థమవుతే దానంత ఈజీ సబ్జెక్ట్ ఉండదు, అర్థం కాకపోతే దానంత కఠినమైన సబ్జెక్ట్ ఉండదు. కానీ ఖచ్చితంగా ఎకానమీని అనలైటికల్ గా చదవండి, అప్లికేషన్ ఓరియంటెడ్గా చదవండి. సో అలాంటి ద్రవ్యోల్బణకు సంబంధించి ఒక బేస్ ఇయర్ అంటే ఏంటి, బేస్ ఇయర్ లో ఈ రోజు ఇన్కమ్ ని మెజర్ చేస్తే ఏ రకంగా అంటారు, రియల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటి, బేస్ ఇయర్స్ అంటే ఏంటి, వాస్తవ ఆదాయం, ఇటువంటి అన్ని చూసుకోండి. సో అలా ఈరోజు సిపిఐ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, పారిశ్రామిక కార్మికులకు సంబంధించి దీని యొక్క బేస్ ఇయర్ అనేది మారింది. డైరెక్ట్ బిట్ అడుగుతారు, అంతకుముందు బేస్ ఇయర్ ఏంటి, ఇప్పుడు బేస్ ఇయర్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 దేశవ్యాప్తంగా వివాదాల్లో చిక్కుంటుంది, విమర్శలు ఎదుర్కొన్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని చాలా మంది అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే ఈ చట్టాన్ని తొలగించండి అంటున్నారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్
యాక్ట్ 1967, ఏదైనా చట్టం గురించి అన్నాడు పక్కన ఇయర్ రాయాలి, ఎందుకంటే ఆ సంవత్సరంలో వచ్చింది అన్నట్టు. సో 1967లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టము అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది 2004లో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది, అండ్ 2019లో కూడా ఈ చట్టాన్ని కొన్ని మార్పులు చేశారు. సో అలాంటి చట్టము పేరులోనే గుర్తుంచుకుని ఏదైనా సెంటెన్స్ ఉంటే దానిలో అర్థాన్ని చూడండి. అన్లాఫుల్ చట్ట వ్యతిరేక యాక్టివిటీస్ కార్యకలాపాలు నిషేధిత చట్టం. చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా కార్యకలాపాలు చేస్తే వారిని అరెస్ట్ చేసే అధికారం ఈ చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వానికి విశిష్ట అధికారాలు ఇస్తుంది. అందులో ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కానీ భారతదేశంలోని సంస్థలు కానివ్వండి, విత్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా, భారతదేశంలో ఉన్న భారతీయుడైనా భారతదేశం బయట ఉన్న భారతీయుడైనా, భారతదేశంలో ఉండే సంస్థలైనా భారతదేశం బయట ఉండే సంస్థలైనా కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించి ఇంటిగ్రిటీ మన సమైక్యతను కానివ్వండి, ఇంటిగ్రిటీ మరియు అట్ ద సేమ్ టైం మన సార్వభౌమత్వం సావరినిటిని ప్రశ్నించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఆ వ్యక్తి పైన కానీ సంస్థ పైన కానివ్వండి డెత్ పెనాల్టీ కూడా వేయచ్చు, మరణ శిక్ష కూడా వేయచ్చు ఈ చట్టం ఆధారంగా. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కూడా కాకపోతే లైఫ్ టైం ఇంప్రిజాన్మెంట్ ఏంటంటే కఠిన కారాగార శిక్ష అంటాం కదా, ఇంప్రిజాన్మెంట్. సో అలా లైఫ్ టైం జీవితకాల కారాగార శిక్ష కూడా విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఒక అబ్సల్యూట్ అధికారం. సో అబ్సల్యూట్ అధికారం అంటే ఏంటో చూడండి. సో ఈ రకంగా ఈ చట్టం ఎందుకు మరి ఈ రోజున వార్తలకు వచ్చింది అంటే తరచూ ఈ చట్టాన్ని ప్రయోగించి కేంద్ర ప్రభుత్వం చాలా మందిని అరెస్ట్ చేస్తుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇటీవల స్టాన్ స్వామి అని మీరు ఎంక్వైరీ చేయండి. స్టాన్ స్వామి కేసులో మనకి కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇతని ఏజ్ అంటే 83 ఇయర్స్, 83 సంవత్సరాల వృద్ధుడు. ఆ వృద్ధుని ఈ చట్టం ఆధారంగా ఇతను ఒక ట్రైబల్ రైట్స్ ఆదివాసీ హక్కుల పరిరక్షకుడు, ఆదివాసీ హక్కుల పోరాట నాయకుడు. సో అలా ఆదివాసీల కోసం పోరాటం చేసే ఒక స్టాన్ స్వామి 83 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ఆధారంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సో ప్రతిపక్షాలు ఏముంటున్నాయి, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తారో, ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా చేయడం వేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శించడం వేరు. ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంటుంది ఆర్టికల్ 19(1)(a). సో ఈ చట్టం ఆధారంగా మన యొక్క భావాలు మనం ప్రకటించుకోవచ్చు. సో దీనిపైన కూడా కొన్ని ఆంక్షలు విధిస్తోంది. ఈ రోజు ఎవరైనా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. సో ఈ చట్టాన్ని తొలగించండి అని చెప్పేసి ఇతను ఈ రోజు వార్తలకు వచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, టూరిజంకి సంబంధించిన అంశం వార్తల్లో నిలిచింది. టూరిజం పర్యాటక రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు ఈ రోజున వార్తలు నిలిచాయి. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పోటీ పరీక్షల్లో తరచూ కొన్ని ప్రశ్నలు అనేవి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. దేనికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేస్తున్న జాబితాలు కానీ, రిపోర్ట్స్, నివేదికలు, స్టాట్స్ లేదా గణాంకాల గురించి రెగ్యులర్గా ప్రశ్నలు అనేవి అడుగుతూనే ఉన్నారు. సో అలాంటి ఒక అంశం ఈ రోజున వార్తలు నిలిచింది. టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి సంబంధించి. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం తరచూ మనం ఈ మంత్రిత్వ శాఖ గురించి చర్చించుకుంటాం ఎప్పుడు కల్చర్ సంబంధిత అంశాలను చర్చించుకున్నప్పుడు. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ ప్రస్తుతం ఎవరు? కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు. సో ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈ రోజున అధికారిక గణాంకాలను కొన్ని విడుదల చేసింది. దేనికి సంబంధించి అంటే దేశీయ పర్యాటకుల విషయము మరియు విదేశీ పర్యాటకులకు సంబంధించి ఎక్కువగా ఏ రాష్ట్రాన్ని విజిట్ చేస్తున్నారు అనే అంశం ఆధారంగా. అండ్ గుర్తుంచుకోండి, ఏ దేశంలో అయినా కూడా టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కంట్రిబ్యూషన్ ఆఫ్ టూరిజం సెక్టార్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ అంటాము. మన ఎకానమీ ఆర్థిక రంగంలో టూరిజం సెక్టార్ని కూడా మనం చూస్తాము ఏ రకంగా ఈ సంవత్సరం గ్రోత్ ఉంది అని చెప్పేసి. సో అలాంటి టూరిజం సంబంధించి ముఖ్యంగా దేశీయ పర్యాటకులు ఉంటారు, విదేశీ పర్యాటకులు ఉంటారు. సో ఇలాంటి గణాంకాలు ఈరోజు వార్తలు నిలిచాయి. దేశీయ పర్యాటకులు డొమెస్టిక్ టూరిస్టర్స్ అంటారు. డొమెస్టిక్ టూరిజం. సో డొమెస్టిక్ టూరిజం అంటే ఏంటి? విత్ ఇన్ ద కంట్రీ. సో విత్ ఇన్ ద బౌండరీ వాల్స్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశం లోపల ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉండే పుణ్యక్షేత్రాలు కానీ లేదంటే ఆ రాష్ట్రంలో ఉండే పార్కులు కానీ బీచ్లు కానీ వెళ్ళారనుకోండి, అలాంటిది డొమెస్టిక్ టూరిజం అంటారు. సో విత్ ఇన్ ఇండియాలో. అదే భారతీయుడు వేరే దేశాలకు వెళ్ళేసి అక్కడ ఉండే పర్యాటక ప్రదేశాలను విజిట్ చేశారనుకోండి, అది ఇంటర్నేషనల్ టూరిజం అంటాము, విదేశీ పర్యాటకుల కిందికి వస్తుంది. సో అలా ఏ దేశం విషయంలో అయినా డొమెస్టిక్ టూరిస్టర్స్ ఉంటారు, విదేశీ పర్యాటకులు ఉంటారు. సో అలా దేశీయ పర్యాటకులకు సంబంధించిన అంశాన్ని గనక మనం కన్సిడర్ చేస్తే దేశీయ
పర్యాటకులు అత్యధికంగా దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రం ఏది భారతదేశంలో? అకార్డింగ్ టు 2019 స్టాటిస్టిక్స్ కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలను ఏ పేరుతో విడుదల చేసింది అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? పేరులోనే గణాంకాలు అనే అర్థం ఉంది. అంటే ఏంటి? నంబర్స్ ఉంటాయి. సో ఈరోజు దేశీయ పర్యాటకుల విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఏది అంటే యూపీ. మోస్ట్ ఇంపార్టెంట్, ఉత్తరప్రదేశ్. ఆల్మోస్ట్ 2019లో ఉత్తరప్రదేశ్ని సందర్శించిన పర్యాటకులు 53.6 కోట్ల మంది. సో గుర్తుంచుకోండి, ఈరోజు దేశీయ పర్యాటకం విషయానికి వస్తే యూపీ టాప్లో ఉంటుంది. యూపీలో ఉండే టెంపుల్స్ కానివ్వండి, అక్కడ ఉండే పర్యాటక ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వివిధ రాష్ట్రాల నుండి అత్యధికంగా ఆకర్షితం చేస్తుంది. అలాంటి అంశాల్లో యూపీ అండ్ మొత్తం టూరిస్టర్ని కనుక తీసుకుంటే, ముఖ్యంగా దేశీయ పర్యాటకులు అందరినీ కనుక కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ 23.1% యూపీని విజిట్ చేశారు గడిచిన సంవత్సరంలో. అండ్ సెకండ్ ప్లేస్ డొమెస్టిక్ టూరిజం విషయంలో ఏ రాష్ట్రం ఉంది అంటే తమిళనాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ 21.3% ఆఫ్ టోటల్ డొమెస్టిక్ టూరిస్ట్ ఈరోజు తమిళనాడుని విజిట్ చేసిన వారు. సో టాప్ ప్లేస్ లో ఉన్నవారు ఎవరు? యూపీ. సో యూపీని అత్యధికంగా దేశీయ పర్యాటకులు విజిట్ చేస్తున్నారు. సెకండ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు. సో యూపీ కంట్రిబ్యూషన్ ఎంత? ఆల్మోస్ట్ మొత్తం దేశీయ పర్యాటకులు గమనిస్తే ప్రతి 100లో 23 మంది యూపీని సందర్శిస్తున్న వారే. మరి ప్రతి 100లో 21 మంది ఆల్మోస్ట్ తమిళనాడును విజిట్ చేస్తున్న వారే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్ 10.2. సో ఇవి 3 గుర్తుంచుకోండి. సో టూరిజం సంబంధించి దేశీయ పర్యాటకుల విషయానికి వస్తే ఏ రాష్ట్రం టాప్ ప్లేస్ లో ఉంది? అత్యధిక దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రం ఏది? ఆకర్షిస్తేనే కదా ఇక్కడికి వెళ్ళేది. సో యూపీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్, విదేశీ పర్యాటకులకు సంబంధించి. విదేశీ పర్యాటకులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, విదేశాల నుండి భారతదేశంలోకి వచ్చి ఏదో ఒక రాష్ట్రాన్ని విజిట్ చేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్క ప్రాంతాన్ని వారికి నచ్చిన ప్రాంతాన్ని విజిట్ చేసి వెళ్తారు. అలా అత్యధికంగా విదేశీ పర్యాటకులు భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని విజిట్ చేశారు 2019 ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ ఆధారంగా అంటారు? సో మోస్ట్ ఇంపార్టెంట్, తమిళనాడు టాప్ ప్లేస్ లో ఉంది. తమిళనాడు ఆల్మోస్ట్ తమిళనాడులో 2019లో 68 లక్షల మంది విదేశీ పర్యాటకులు విజిట్ చేసి వెళ్ళారు. అండ్ సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర. మోస్ట్ ఇంపార్టెంట్, 55 లక్షల మంది ఇంటర్నేషనల్ టూరిస్టర్స్ విజిట్ చేసి, అంటే విదేశీ పర్యాటకులు వచ్చి వెళ్ళారు. అలా మహారాష్ట్రకి 50 లక్షల మంది. అండ్ నెక్స్ట్ యూపీ 47 lakhs. అండ్ లాస్ట్ ప్లేస్ లో ఉంది. చాలా మంది అనుకుంటారు ఇంటర్నేషనల్ టూరిస్టర్స్ లేదా విదేశీ పర్యాటకులు ఎక్కువగా భారతదేశంలో వచ్చే ప్రాంతము గోవా అనుకుంటారు, కానీ గోవా బాటంలో ఉంది. కేవలం 9 lakhs మెంబర్స్ మాత్రమే గోవాని విజిట్ చేశారు 2019లో. సో మోస్ట్ ఇంపార్టెంట్, టూరిజం సెక్టార్ కి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఏవి అంటారు? అందులో టాప్ ప్లేస్ దేశీయ పర్యాటకుల విషయానికి వస్తే టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఏది? విదేశీ పర్యాటకుల విషయానికి వస్తే టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు కనుక మనం చూసుకుంటే యావరేజ్ గా దేశీయ పర్యాటకులు విదేశీ పర్యాటకులు అత్యధికంగా వస్తున్నారు. సో తమిళనాడు కానివ్వండి, యూపీ కానివ్వండి, వీటికి సంబంధించిన అంశాలు చూడండి. ఎక్కువగా తమిళనాడు అనగానే టెంపుల్ సిటీస్ ఉంటాయి, మనకి టెంపుల్ సంబంధించిన అంశాలు విజిట్ చేయడం కానివ్వండి, కొన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి. ఎక్కువగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలను విదేశీ పర్యాటకులు ఎక్కువ విజిట్ చేస్తారు. సో అలాంటి ఒక అంశం గుర్తుంచుకోండి టూరిజం సెక్టర్ సంబంధించి. ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు ఈరోజు ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు. టూరిజం పాలసీ ఆఫ్ ఇండియా అని డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కూడా విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించి రాష్ట్రాల యొక్క ఫీడ్బ్యాక్ ని కూడా అడుగుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ టూరిజం సెక్టార్కి సంబంధించిన అంశం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి ఇంకొకటి ఉత్తరాఖండ్కి సంబంధించిన అంశం. ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్కి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా మంచు చిరతల సంరక్షణ కేంద్రం విషయాన్ని చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం పర్యాటక రంగానికి సంబంధించి బయోడైవర్సిటీ పార్క్ విషయంలో చెప్పాను. ఇటీవల ఉత్తరాఖండ్కి 2వ రాజధాని అని చెప్పేసి సో సాంస్క్రిట్ గ్రామ్స్ అనే ప్రోగ్రామ్ కానివ్వండి, ఇటీవల ఉత్తరాఖండ్ తరచూ వార్తలు ఇస్తుంది. సరిహద్దు, ముఖ్యంగా నేపాల్ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ సరిహద్దు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. అందుకోసం హెలిప్యాడ్ నిర్మాణాన్ని కూడా చేపడుతుంది. అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ వార్తలో నిలిచింది. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఫస్ట్ పాయింట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఏ విషయంలో వార్తలు నిలిచింది అంటే ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి గుర్తించబడ్డ
మొట్టమొదటి రామ్సార్ సైట్. సో రామ్సార్ సైట్ అనగానే మీకు గుర్తుంచుకోండి వెట్లాండ్స్. సో మీరు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో చదివే ఉంటారు రామ్సార్ కన్వెన్షన్ ఏంటి, ఏ రకంగా ట్రీటీ అనేది ఉంటుంది, ఏ సంవత్సరం నుండి గుర్తిస్తారు, సో చిత్తడి నేలలు అంటే ఏంటి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ చూస్తారని చెప్పేసి. సో భారతదేశంలో రామ్సార్ సైట్స్ అనేవి చాలా ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్ నుండి మొట్టమొదటి రామ్సార్ సైట్ అనేది ఈరోజు అసన్ కన్జర్వేటివ్ రిజర్వ్ అనేది ఉంటుంది. సో బయోడైవర్సిటీ పరంగా చూసిన పక్షులు కానివ్వండి, జంతువుల పరంగా వచ్చిన ఈ చిత్తడి నేలలో అద్భుతంగా ఉంటాయి. సో అలాంటి ఈ అసన్ కన్జర్వేటివ్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్ డిస్టిక్ లో ఉంది. డెహ్రాడూన్ ముఖ్యంగా గర్వాల్ రీజన్ ఆఫ్ హిమాలయ. సో హిమాలయాలో చాలా రీజన్ ఉంటాయి. గర్వాల్ రీజన్ ఆఫ్ హిమాలయాస్ లో ఈ అసన్ కన్జర్వేటివ్ రిజర్వ్ అనేది ఉంది. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి గుర్తించబడ్డ మొట్టమొదటి రామ్సార్ సైట్ గా వార్తలో నిలిచింది. సో రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ ట్రీటీ అనేది మనకు రెగ్యులర్ చూస్తూ ఉంటాము. రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ. ఏ సంవత్సరంలో వచ్చింది? 1971 ఫిబ్రవరి 2 నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఎక్కడైతే చిత్తడి నేలలు ఉంటాయో, వెట్లాండ్స్ ఉంటాయో వాటిని గుర్తించేది ఈ ట్రీటీ యొక్క ఉద్దేశము. అందులో భాగంగా మనం ఈ రామ్సార్ అనేది ఎక్కడ ఇరానియన్ ప్లేస్. సో ఇరానియన్ కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీలో రామ్సార్ సైట్ ఉంటుంది. ముఖ్యంగా క్యాప్సియన్ సీకి సౌత్ సైడ్ లో ఉంటుంది రామ్సార్ అనే సిటీ. సో అక్కడ జరిగిన ట్రీటీ ఒక ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ 1971 ఫిబ్రవరి 2 జరిగింది. కానీ భారతదేశం విషయానికి వస్తే 1982 నుండి రామ్సార్ సైట్స్ అనేవి వార్తల్లోకి వస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు రామ్సార్ సైట్ అనేది భారతదేశం విషయంలో ఉత్తరాఖండ్ వార్తలు ఇచ్చింది. భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి రామ్సార్ సైట్స్, రామ్సార్ సైట్ గా ఏ ప్రాంతాలు గుర్తిస్తారు, చిత్తడి నేల అంటే ఇలాంటి అన్ని అంశాలు కూడా మీరు పర్యావరణ శాస్త్రంలో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే వీటి గురించి రెగ్యులర్ గా బిట్స్ అడుగుతారు. రామ్సార్ సైట్స్ కానివ్వండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని ఇందాక చెప్పాను. సో ప్రపంచ వారసత్వ సంపద కట్టడాలు, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి, రెగ్యులర్ గా బిట్స్ అడుగుతున్నాడు. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము కోవి ర్యాప్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. కోవి ర్యాప్. సో కోవి ర్యాప్ అంటే ఏంటి? COVID-19 కి సంబంధించిన ఒక టెస్ట్ కిట్. సో కోవి ర్యాప్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చర్చిస్తున్నానంటే ICMR కూడా సర్టిఫికేషన్ చేసింది దీనికి. ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈరోజు భారతదేశంలో మెడిసిన్ కి సంబంధించి కానివ్వండి, వ్యాక్సిన్ సంబంధించి కానివ్వండి, చాలా విషయాలు మనం చూస్తున్నాం. వీరు గుర్తింపు పొందింది అంటే చాలా వరకు కూడా శాస్త్రీయంగా దాని యొక్క విధులు అని కానివ్వండి, దీనికి సంబంధించిన ప్రభావం అనేది అద్భుతంగా ఉంది. సో ఎలాంటి హ్యూమన్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో అలా కోవి ర్యాప్ అనే ఒక టెస్ట్ కిట్ ని ఎవరు తయారు చేశారంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఐఐటి ఖరగ్పూర్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ కి సంబంధించి శాస్త్రవేత్తలు కోవి ర్యాప్ అనే ఒక అత్యాధునిక టెస్ట్ కిట్ ని తయారు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే విత్ ఇన్ 1 hour లోనే ఈరోజు కోవిడ్ ని నిర్ధారణ చేసే ఒక కిట్. సో కోవిడ్ సంబంధించి నిర్ధారణ విషయంలో చాలా చూస్తాం మనం. ముఖ్యంగా ఇప్పటి వరకు RT-PCR టెస్ట్ గురించి చాలా సార్లు మీకు చెప్పాను. RT-PCR టెస్ట్ ఏ రకంగా చేస్తారు, ర్యాపిడ్ టెస్ట్ అంటే ఏందని చెప్పేసి, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఆధారంగా RT-PCR టెస్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ అలాంటి ఆధారంగానే ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేసేది కోవి ర్యాప్. కానీ విత్ ఇన్ 1 hour లోనే కరోనా ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారణ చేస్తుంది, పాజిటివా లేకపోతే నెగిటివా అని. అండ్ ఇటీవల మీకు ఇంకోటి చెప్పాను, బ్రీత్ అనలైజింగ్ ద్వారా కూడా COVID-19 టెస్ట్ చేసే టూల్ అనేది వార్తలు నిలిచింది. మనకి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు తయారు చేశారని చెప్పేసి. సో అలాంటి COVID-19 టెస్ట్ కిట్ల గురించి తరచు వార్తలు ఇస్తున్నాయి. చూడండి, ఈ రోజు కోవి ర్యాప్ అనే టెస్ట్ కిట్ ని ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు కూడా సర్టిఫై చేశారు. సో దీన్ని వాడొచ్చు అని చెప్పేసి. సో అలాంటి కోవి ర్యాప్ అనేది ఈ రోజు చాలా మంది సాధారణ పౌరులకు కూడా కరోనా టెస్ట్ నిర్ధారణ చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం 500 రూపాయల లోపలనే వారి యొక్క టెస్ట్ అనేది నిర్ధారితం అవుతుందని చెప్పేసి ఒక అంశం వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ కోవి ర్యాప్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం INS కవరట్టి ఈరోజు వార్తల్లో నిలిచింది. INS కవరట్టి. సో INS కవరట్టి అనేది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. సో నావెల్ షిప్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ నావెల్ షిప్స్ రకరకాలుగా ఉంటాయి. ఈ రోజున వార్తలు నిలిచిన INS కవరట్టి అసలు ఎందుకు వార్తలు నిలిచింది అంటే విశాఖపట్నంలో దీన్ని కమిషన్ చేశారు. సో విశాఖపట్నం నావెల్ హౌస్ లో కమిషన్ చేశారు. అంటే ఏంటి? అందులో సైన్యంలో దీని ప్రవేశాన్ని చేశారు. సో మనోజ్ ముకుంద్ నరవణే గారు దీన్ని ప్రారంభించారు. అంటే దీని యొక్క సేవలు ఈ రోజు నుండి అమల్లోకి వస్తాయి అన్నట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, INS ఇండియన్ నావెల్ షిప్ లో రకరకాలు ఉంటాయని కదా, ఇది ఈ రోజు 4th టైప్ ఆఫ్
ప్రాజెక్ట్ 28. సో ప్రాజెక్ట్ 28 అని చెప్పేసి 4 రకాల షిప్లను తయారు చేయాలి. ఆ 4 రకాలు ఈరోజు 4వది ఐఎన్ఎస్ కవరట్టి. ఇటీవల మనం ఐఎన్ఎస్ కిల్టాన్, ఐఎన్ఎస్ కమోర్టా, ఐఎన్ఎస్ కడ్మట్ వీటి గురించి తరచూ చూస్తున్నాం. ఐఎన్ఎస్ కిల్టాన్ మరియు ఐఎన్ఎస్ కమోర్టా అనేది ఇటీవల స్లినెక్స్ అనే నావికా విన్యాసాలు చూసాం. ముఖ్యంగా భారత్ కి శ్రీలంకకు మధ్యలో జరిగిన స్లినెక్స్ లో ఈ 2 పార్టిసిపేట్ చేశాయి, ఐఎన్ఎస్ కిల్టాన్, ఐఎన్ఎస్ కమోర్టా. అండ్ వారివి గజబాహు కానివ్వండి, సరుయు కానివ్వండి, ఇలాంటి అంశాలు చెప్పాను. సో అందులో భాగంగా ఈరోజు భారతదేశానికి సంబంధించి ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అనేది సైన్యంలో ప్రవేశించింది. యాంటీ సబ్మెరైన్ అంటున్నాను, ఈరోజు నావికా దళానికి సంబంధించి వాటర్ లో ఉంటుంది. మీకు సబ్మెరైన్ ఏంటంటే జలాంతర్గామి, శత్రు దేశాలకి సంబంధించి మనం నిఘా వేస్తాం సముద్రం గర్భం లోపల కూడా. అందులో టర్పెడోస్ ప్రయోగం చేస్తాం. ఈరోజు శత్రు దేశాల నౌకలు మన వాటర్ లోకి ప్రవేశించాయనుకోండి, రక్షణ వ్యవస్థలో భాగంగా టర్పెడోస్ ప్రయోగిస్తాము. ఎంతటి వాటినైనా కూడా పేల్చివేసే వ్యవస్థలనే మన భారతదేశం సంబంధించి. ఇటీవల స్మార్ట్ టర్పిడో అని ఒకటి చెప్పాను మీకు. అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఈరోజు టర్పిడోకి కూడా తట్టుకునే శక్తి ఈ ఐఎన్ఎస్ కవరెట్టికి ఉంటుందని చెప్పేసి నావికా దళం వారు ప్రకటించారు. మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే డైరెక్టరేట్ ఆఫ్ నావెల్ డిజైన్స్. అండ్ ఎక్కడ దీని యొక్క నిర్మాణం పూర్తయింది అంటే గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ అండ్ ఇంజనీరింగ్. గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కడ ఉంటుంది? కోల్కతాలో తయారు చేయబడ్డ ఒక యుద్ధ నౌక ఈరోజు నావికా దళంలో ప్రవేశపెట్టబడింది. విశాఖపట్నంలో దీన్ని కమిషన్ చేశారు. ఎవరు ప్రవేశపెట్టారు నావికా దళంలో అంటే మనోజ్ ముకుంద్ నరవణే, ప్రస్తుతం ఆర్మీ చీఫ్. ఇటీవల మీకు చెప్పాను తన గురించి. ఒక దేశంతో కూడా ఇటీవల ముఖ్యంగా నేపాల్ నుండి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందబోతున్నారని చెప్పేసి ఒక అంశం చెప్పాను. సో అలాంటి ఐఎన్ఎస్ కవరట్టి ఈరోజు వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ప్రాజెక్ట్ 28లో భాగంగా ఇప్పటి వరకు తయారు చేసిన చివరిది లాస్ట్ సబ్మెరైన్ ASW, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. అందులో మిగతా చూసుకోండి, ఐఎన్ఎస్ కడ్మట్ అంటే ఏంటి, ఐఎంఎస్ కమోర్టా, ఐఎంఎస్ కిల్టాన్, అలాంటివి. ఐఎన్ఎస్ అంటే ఈరోజు సైన్యంలో సేవలు అందిస్తున్న రకరకాల నావెల్ షిప్స్. సో అందులో 4th డిజైన్ ఇది వార్తలు నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక స్టెల్త్ నౌక, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి DRDOకి సంబంధించిన అంశం. మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. తరచూ మనం DRDOకి సంబంధించిన అంశాలను రెగ్యులర్గా మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూడండి, ఇటీవల కరోనా పరిస్థితుల కాలంలో కూడా DRDO వారు చేసిన ప్రయోగాల గురించి మనం స్పెషల్ వీడియోలో చూసాం. ముఖ్యంగా కరోనా విపత్తు కాలంలో ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారి పట్టిపీడుస్తున్న సమయంలో ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా వెంటిలేటర్ల యొక్క ప్రాముఖ్యత, వాటి ఆవశ్యకతను గుర్తించి వెంటిలేటర్ ప్రయోగాలు చేసింది. అండ్ అట్ ది సేమ్ టైం PPE కోడ్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, బయోసూట్ పేరుతో వార్తల్లోకి వచ్చింది. మరియు డిస్ఇన్ఫెక్షన్ కానివ్వండి, శానిటైజేషన్ సంబంధిత అంశాలతో DRDO చేసిన ప్రయోగాలు ఆరోగ్య సంబంధిత రక్షణ అవసరాలను కూడా తీర్చి వార్తలు నిలిచింది. అండ్ అట్ ది సేమ్ టైం DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలోని అత్యున్నత సంస్థ, రక్షణ సంబంధిత ప్రయోగాలు చేస్తుంది. సో అలాంటి DRDO ఇటీవల దేశ రక్షణకి సంబంధించి సరిహద్దు వెంట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అంశాలతో వార్తలు నిలుస్తుందో మనం తరచూస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల DRDO చేసిన కొన్ని క్షిపణి ప్రయోగాలు గడిచిన 40 రోజుల్లో ఆల్మోస్ట్ 10కి పైగా 10 నుండి 12 ప్రయోగాలు DRDO చేసి చాలా వరకు కూడా ఇంతటి ప్రయోగాలు ఎప్పటి కూడా చేయలేదు. సో అలా రెగ్యులర్గా 2 to 3 డేస్కి ఒక ప్రయోగం, ఒక మిసైల్ లాంచింగ్ తోటి టెస్ట్ ఫైర్ చేసి వార్తలు నిలుస్తుంది. అండ్ ఇటీవల మనం చర్చించుకున్న కొన్ని అంశాలు, అండ్ ముఖ్యంగా ఇటీవల అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, డ్రోన్ సంబంధిత అంశాలు, ఒక రుస్తోమ్ 2 అని చెప్పేసి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ఒక డ్రోన్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. సరిహద్దు వెంబడి ఎలా నిఘా ఏర్పరుస్తుంది, మరియు యుద్ధ సమయంలో సైనికులకి కావాల్సిన ఆయుధాలను ఎలా రవాణా చేస్తుంది, దానికి సంబంధించిన అంశాలను చూసాము. మరియు అట్ ది సేమ్ టైం ఇటీవల రుద్రం గురించి చూసాము. మరియు శౌర్య అధునాతన మిసైల్ ప్రయోగము, పృథ్వీ 2 గురించి, బ్రాహ్మోస్ మరియు స్మార్ట్ టర్పిడో. సో ఇలాంటి అంశాలు మరియు లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిసైల్. సో అలా క్షిపణి ప్రయోగాలకి సంబంధించి తరచూ మనం వార్తలు చూస్తున్న DRDO ఈ రోజున మరొక అంశంతో వార్తలు ఇచ్చింది, మరొకసారి క్షిపణి ప్రయోగంతో. సో ఖచ్చితంగా రుస్తోమ్ మరియు రుద్రం మరియు బ్రాహ్మోస్ వీటి గురించి ఖచ్చితంగా చూడండి. సో ఈ రోజున నాగ్ మిసైల్తో వార్తలు నిలిచింది. సో నాగ్ మిసైల్ ప్రయోగం అనేది కొత్తది కాదు. యాక్చువల్గా నాగ్ మిసైల్ ప్రయోగాలు తరచూ వార్తలు చూస్తూ ఉంటాం. అండ్ బ్రాహ్మోస్ కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, ఇవన్నీ మనం
మనం తరచూ చూసేవే, కానీ ఇటీవల పరిస్థితుల కాలంలో అత్యాధునిక సౌకర్యాలతో వీటిని మిసైల్ లాంచింగ్ అని చేస్తుంది. అంటే వీటి యొక్క పవర్ని పెంచడం, మరింత శక్తిని వీటికి కలిగించేలా చేయడం. సో అలాంటి నాగ్ మిసైల్ ప్రయోగం నిన్నటి రోజున చేసింది DRDO. నాగ్ మిసైల్, నాగ్ షిప్ అని. సో ఎక్కడి నుండి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇది చూస్తే సరిపోతుంది. సో నాగ్ మిసైల్ రాజస్థాన్ లోని పోఖ్రాన్ నుండి ప్రయోగించబడింది. రాజస్థాన్ లోని చారిత్రక పోఖ్రాన్ సిటీ. అండ్ ఇటీవల పోఖ్రాన్ కి సంబంధించి కొన్ని అంశాలు చెప్పాను, ముఖ్యంగా KVIC కి సంబంధించిన ఒక అంశాన్ని కూడా మీకు పోఖ్రాన్ కి లింక్ చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. సో పోఖ్రాన్ లో KVIC యొక్క పాత్ర ఏ రకంగా ఉంది, ఇటీవల కాలంలో దానికి సంబంధించిన అంశం ఏంటి అని. సో పోఖ్రాన్ సిటీ. అండ్ ఇటీవల DRDO ప్రయోగాల్లో ముఖ్యంగా 3వ స్థానం వార్తలోకి వచ్చింది. అండ్ DRDO చేసే మిసైల్ ప్రయోగాల్లో తరచూ వార్తలు నిలిచే ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతం, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అని చెప్తాం కదా, అదొకటి చూసాము. అండ్ రుస్తోమ్ 2 ప్రయోగం తోటి కర్ణాటకలోని చిత్రదుర్గం వార్తలు నిలిచింది. అండ్ ఈ రోజున నాగ్ మిసైల్ తోటి రాజస్థాన్ లోని పోఖ్రాన్ వార్తలు నిలిచింది. సో దీన్ని ఎక్కడి నుండి లాంచ్ చేశారంటే నాగ్ మిసైల్ క్యారియర్ నుండి టెస్ట్ ఫైర్ చేశారు. సో ఈసారి చేసిన నాగ్ షిప్ అనే ప్రయోగం 10వసారి అండ్ చివరిసారి అత్యంత శక్తివంతమైన నాగ్ మిసైల్ ప్రయోగం నిన్నటి రోజున జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిజైల్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే ఏంటంటే శత్రు దేశాలు, ఎగ్జాంపుల్ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు క్రియాశీలకంగా పనిచేసేవి ఏ దేశానికైనా కూడా యుద్ధ ట్యాంకులు, పెద్ద యుద్ధ ట్యాంకులు చూస్తూ ఉంటాం కదా, ఆ యుద్ధ ట్యాంకులు ఏవైనా ఎంత శక్తివంతంగా ఉన్నా కూడా వాటిని పేల్చేసే సామర్థ్యం ఈ నాగ్ మిసైల్ కు ఉంటుంది. నిర్దేశిత గమ్యం ఏదైతే ఉంటుందో టు ద టార్గెట్ ఈజీగా సులభంగా దీన్ని లాంచ్ చేసిన తర్వాత వెళ్తుంది. దీని యొక్క ప్రయోగము ఎయిర్ టు సర్ఫేస్ చేయొచ్చు. ఎయిర్ టు సర్ఫేస్ అంటే ఇటీవల కాలంలో మనం యుద్ధ విమానాలు చూస్తున్నాం, రఫేల్ యుద్ధ విమానం లాంటిది. సో అలా ఎయిర్ టు సర్ఫేస్ అంటే యుద్ధ విమానాల నుండి శత్రు దేశాల ట్యాంకులను పేల్చివేయచ్చు, శత్రు దేశాల స్థావరాలను పేల్చివేయచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం సర్ఫేస్ టు సర్ఫేస్ కూడా చేయొచ్చు. సో అలాంటి అత్యాధునిక శక్తివంతమైన నాగ్ మిసైల్ ప్రయోగం నిన్నటి రోజున వార్తలు నిలిచింది. నాగ్ మిసైల్ క్యారియర్ నుండి చేయబడింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో అలా నాగ్ మిసైల్ ప్రయోగంతో మరొకసారి DRDO వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో మీకు స్మార్ట్ టర్పిడో కూడా చెప్పాను. సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టర్పిడో అంటే ఏంటి, ఏ రకంగా టర్పిడో సబ్మెరైన్ వ్యవస్థ ద్వారా కూడా ప్రయోగించవచ్చు. శత్రు దేశాలకు సంబంధించి భూమిపైన కాదు, సముద్రంలో జరుగుతాయి, సముద్ర గర్భంలో కూడా యుద్ధాలు జరుగుతాయి. ఇటీవల మీరు గాజీ మూవీ చూసే ఉంటారు. సో అలాంటి అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సబ్మెరైన్ వ్యవస్థ ద్వారా స్మార్ట్ టర్పిడో, దాని గురించి కూడా ఖచ్చితంగా చూడండి, ఎగ్జామ్లో విట్టి అడగవచ్చు. సో అలాంటి ఒక అంశం, రక్షణ సంబంధిత అంశం ఈరోజు మరొకటి వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ట్విట్టర్ వివాదాస్పదం అవుతుంది. ట్విట్టర్ సోషల్ మీడియా మనం రెగ్యులర్ చూస్తాం. ట్విట్టర్ ఫాలో అవుతున్న ప్రముఖులకి చాలా మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉంటారు. సో ట్విట్టర్ ఫాలోవర్స్ లో కూడా రికార్డులు చూస్తూ ఉంటాం మనం, ఎవరికి అత్యధికంగా ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారని. సో ఈ రోజు ట్విట్టర్ ఒకసారి వివాదాస్పదమైంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల ఇలాంటి ఒక అంశం, ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వివాదం గురించి మనం చూసాం. జస్ట్ 3 days బ్యాక్ ఫ్లిప్కార్ట్ వివాదం చూసాము. ఒక వ్యక్తి ఫ్లిప్కార్ట్ సౌకర్యాలను, ఫ్లిప్కార్ట్ డెలివరీస్ ని మా రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పౌరుడు మెసేజ్ పెడితే ఫ్లిప్కార్ట్ సంస్థ ఏం చెప్పింది, విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా మాత్రమే మా సర్వీసెస్ ఉంటాయి, భారతదేశంలో మాత్రమే మా సర్వీసెస్ ఇస్తాము అంది. అంటే దాని మీనింగ్ ఏంటి, నాగాలాండ్ అనేది భారతదేశంలో ఉన్నట్టుగా కన్సిడర్ చేయలేదు ఫ్లిప్కార్ట్. సో దాని వల్ల చాలా వివాదం అయిపోయింది. చివరికి ఫ్లిప్కార్ట్ క్షమాపణలు కూడా చెప్పింది, నాగాలాండ్ కూడా 24 hours సర్వీస్ ఇస్తామని చెప్పేసి వాళ్ళ సర్వీసెస్ కూడా పెంచారు. సో అలాంటి ఫ్లిప్కార్ట్ లాంటి ఒక అంశమే ఈరోజు మరొక అంశం, శత్రు దేశానికి సంబంధించి ఒక అంశంలో వార్తలు ఇచ్చింది ట్విట్టర్. సో ఏం జరిగిందంటే నిన్నటి రోజున మోస్ట్ ఇంపార్టెంట్, చైనాకి సంబంధించి ట్విట్టర్ లింక్ ఏంటంటే మనం లే గురించి చూస్తాం, లడక్ అని చెప్పేసి. లేలో హాల్ ఆఫ్ ఫేమ్, యుద్ధ స్మారక చిహ్నం ఏదైతే ఉంటుందో, సైనికులకు సంబంధించి అమరవీరుల స్మారక చిహ్నాలు ఉంటాయి కదా, ఆ స్మారక చిహ్నం దగ్గర జరుగుతున్న ఒక లైవ్ ప్రోగ్రామ్ ని, అంటే లడక్ మన భారతదేశంలోనే జమ్మూ కాశ్మీర్ లడక్ అని మనం చూస్తాం కదా, సో భారతదేశంలోని ప్రాంతాన్ని లైవ్ లొకేషన్ కింద చైనాలో చూపించి వివాదాస్పదమైంది ట్విట్టర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల ట్విట్టర్ వివాదం ఏంటంటే భారతదేశంలోని భౌగోళిక ప్రాంతము లే ప్రాంతాన్ని ఒక లైవ్ ప్రోగ్రామ్ లో ట్యాగింగ్ ఎక్కడ, చైనాకి సంబంధించిన అంశాన్ని చూపించింది. సో అలా భారతదేశ ప్రాంతాన్ని చైనా భూభాగంలో చూపించి వివాదాస్పదమైంది ట్విట్టర్. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్
అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు ట్విట్టర్కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంకొకసారి ఇలాంటి అంశం గనక వివాదాలు కనుక మీరు తీసుకొస్తే భారతదేశ సార్వభౌమత్వానికి ప్రశ్నించే అంశాలతో ఏ సంస్థ భారతదేశంలో ఉన్నా కూడా వారిపైన మేము నిషేధాన్ని కూడా విధిస్తాము. గుర్తుంచుకోండి, నిషేధాజ్ఞలు అనేవి మనకు ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 ఇయర్ సెక్షన్ 69A ఆధారంగా ఎలాంటి సంస్థల పైన కూడా మీడియాల పైన కూడా ఈరోజు భారతదేశ సార్వభౌమత్వాన్ని కానీ దేశ భద్రతని ప్రశ్నించే ఎలాంటి సంస్థల పైన కూడా భారత ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు, నిషేధం కూడా విధించవచ్చు. ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే భారతదేశ భూభాగం, అందులో కూడా ఇటీవల వివాదాస్పదమవుతున్న భూప్రాంతం ఏంటి, ముఖ్యంగా అక్సాయ్ చిన్ కానివ్వండి, గాల్వను, ప్యాంగ్యాంగ్ కానివ్వండి, ఇలాంటి ప్రాంతం, లే లడక్, ఇవి ఏవైతే ఉన్నాయో చైనాకి సరిహద్దు ప్రాంతాలు. సో ఇలాంటి ప్రాంతాలను చైనా దేశం ఈ రోజున వాటిపైన కన్నేసే మన పైన యుద్ధం కోసం వస్తోంది. ఇటీవల గాల్వన్లో జరిగిన ఘటనలు చూసాం మనం, కొంతమంది సైనికులను కోల్పోయాం కూడా. సో అలాంటి వివాదాస్పద ప్రాంతాల కోసం ఇటీవల జరుగుతున్న ఘర్షణ ప్రాంతంలో ఈ ప్రాంతాలను మీరెవరు వారి ప్రాంతాలుగా చూపించడానికి అని చెప్పేసి స్ట్రాంగ్ లెటర్ రాసింది కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్కి. ఒకవేళ మరొకసారి ఇలాంటి అంశం కనుక రిపీట్ అవుతే భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే ఏ సంస్థలపైన కూడా మేము ఖచ్చితంగా నిషేధాజ్ఞలు వేయచ్చు లేదా చర్యలు తీసుకుంటాం. అండ్ సార్వభౌమత్వం అంటే ఏంటి, విత్ ఇన్ ద బౌండరీ వాల్స్ ఆఫ్ ఇండియా ఇస్ ద సుప్రీం, అంటే భారత ప్రభుత్వానికి అధికారం అనేది విశిష్టంగా ఉంటుంది. సో సార్వభౌమత్వానికి ప్రశ్నించే ఎలాంటి సంస్థలపైన కూడా మేము చర్యలు తీసుకోం. సో ఇక్కడ వివాదం ఒకటి గుర్తుంచుకోండి, ఇటీవల ట్విట్టర్ ఎందుకు వివాదాస్పదమైందంటే ఏ ప్రాంతం గురించి అంటారు, లేకి సంబంధించి ఒక స్మారక చిహ్నం. సో లే లడక్ ఆ ప్రాంతానికి సంబంధించి ఒక యుద్ధ స్మారక చిహ్నం దగ్గర జరిగిన లైవ్ టెలికాస్టింగ్ ని చైనా ప్రాంతంగా చూపించి భారతదేశ భూభాగాన్ని చైనా భూభాగం చూపించింది. మరి ఫ్లిప్కార్ట్ సంబంధించిన అంశం ఏంటి, భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రం భారతదేశంలో లేదు అని కన్సిడర్ చేసింది. సో ఈ రకంగా రెండు సంస్థలు వార్తలు నిలిచాయి. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మేఘాలయ వార్తలు నిలిచింది. సో ఈశాన్య రాష్ట్రాల గురించి చూద్దాము. మేఘాలయ వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా గారు ఈ రోజున మేఘాలయ రాష్ట్రంలో ఒక పథకాన్ని ప్రారంభించారు. మైక్రో ఏటీఎం ఫెసిలిటీస్. సో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ అంటారు, ఏటీఎం. ఈ రోజు మనం ఎక్కడైనా కూడా ఏటీఎం కార్డు స్వైప్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. సో అలాంటి ఏటీఎం సంబంధించి ఈ రోజు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అవసరాలు తీర్చడానికి చాలా ప్రాంతాల్లో ఏటీఎం సౌకర్యాలు ఉండవు. అండ్ అందులో కూడా గుర్తుంచుకోండి, ఈశాన్య రాష్ట్రంలో ఎక్కువగా ఎలాంటి సౌకర్యాలు కూడా ఉండవు. ఎందుకంటే కొండ ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి, కొండ ప్రాంతాలు చెట్లతో కూడుకొని ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో టెక్నాలజీ పరంగా సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేయడం కష్టమే. మరి ముఖ్యంగా చూడండి, ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ ఇప్పటికి కూడా కంప్లీట్ అవ్వట్లేదు మొత్తం 100%. సో అలా ఈశాన్య రాష్ట్రాల రాజధానులను కలుపుతూ రైల్వే మార్గాన్ని వేస్తామని ఇటీవల రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు. సో అలాంటి ఈశాన్య రాష్ట్రంలో టెక్నాలజీ కానీ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది పూర్వం ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామంలో ఏటీఎం వ్యవస్థ అనేది లేదు. అందుకోసం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత సౌకర్యాలు తీర్చడానికి మైక్రో ఏటీఎం ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. మైక్రో అంటే సూక్ష్మ ఏటీఎం. అంటే ఏం చేస్తారు, చిన్న చిన్న ఏటీఎం మిషన్స్ ఇస్తారు. ఎవరికి, బిజినెస్ కార్పొరేట్ ఏజెంట్స్. అంటే ఏంటి, ఏజెంట్స్ ని నియమిస్తారు. ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ఒక్కొక్క టెండరింగ్ వ్యవస్థ కానివ్వండి అలా ప్రభుత్వం పిలుస్తుంది. దాని ద్వారా వారికి ఒక మైక్రో ఏటీఎం మిషన్ ఇస్తారు. దాని ద్వారా ఏమవుతుంది, ఆ గ్రామంలో ఉండే వారికి ఏటీఎం సౌకర్యాన్ని కల్పించి ఏటీఎం కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వారికి కావలసిన నగదును ఈ రోజు విడుదల చేయడం కానివ్వండి, రిలీజ్ చేసుకోవడం కానివ్వండి, అలాంటి అంశంతో ఏటీఎం ద్వారా నగదు సౌకర్యాన్ని కల్పించడానికి మైక్రో ఏటీఎం సౌకర్యాలు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటారు. దీనికోసం ప్రోత్సాహం ఇచ్చిన సంస్థలు మేఘాలయ రూరల్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాబార్డ్ చేయూతతో ఈ ప్రోగ్రామ్ అమల్లోకి వచ్చింది. నాబార్డ్ అంటున్నాను, ఎక్కడైతే నాబార్డ్ ప్రోగ్రామ్, నాబార్డ్ అనే పదం వస్తుందో ఖచ్చితంగా అది గ్రామీణాభివృద్ధి సంబంధిత అంశాలైనా ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం అగ్రికల్చర్ సంబంధిత అంశాలు ఉండాలి. ఈ రోజు నాబార్డ్ ప్రోత్సాహంతో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పేర్లోనే ఉంది. 1982లో వచ్చింది శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు. సో అలా నాబార్డు ప్రోత్సాహంతో మేఘాలయ ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల్లో నగదు అవైలబిలిటీ ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఈరోజు ఏటీఎం మిషన్స్ లేవు కాబట్టి ఒక బిజినెస్ కార్పొరేట్ ఏజెంట్స్ని ఎవరైతే నిర్మిస్తారో వారి ద్వారా ఈరోజు నాగాలాండ్లోని గ్రామీణ ప్రాంతాల్లో నగదుకి సంబంధించి అందుబాటులో ఉండాలి, సులభతర మనీ అనేది అవైలబుల్ ఉండాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా నాగాలాండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అస్సాంకి సంబంధించిన అంశం. మరొక ఈశాన్య రాష్ట్రం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్
సో అస్సాం అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఈరోజు వార్తల్లో నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు ప్రారంభించారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో అస్సాంకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. తరచూ మీకు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నాను. సో ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల గురించి రెగ్యులర్గా బిట్లు పడతాయి. ఇటీవల కాలంలో రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్న రాష్ట్రం ప్రతి అంశం విషయంలో ముఖ్యంగా చూడండి, కొన్ని రకాల అంశాలు ఇటీవల చెప్పాను. వ్యవసాయ సంబంధిత అంశాల్లో అస్సాం తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల స్వర్ణ సబ్బన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక వరి వంగడం, వరదల ఉధృతిని కూడా తట్టుకొని నిలబడే వరి వంగడం గురించి మనం చర్చించుకున్నాము. అండ్ ఎట్ ది సేమ్ టైం పర్యావరణ సంబంధిత అంశాలు జాతీయ పార్కుల విషయంలో కూడా చూసాము. కాజీరంగా నేషనల్ పార్క్ ఆల్మోస్ట్ 80% ఇనండేటెడ్ డ్యూ టు ఫ్లడ్స్ అని చెప్పాను. సో వరదలో కొట్టుకుపోయింది అని. అండ్ ఇటీవల కాలంలో నేషనల్ పార్క్ ఎక్స్టెన్షన్ సంబంధిత అంశాలను గురించి ఇటీవల 2 జాతీయ పార్కులను కలపడానికి ఏ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాంటి అంశము చెప్పాను. మరియు దాంతోపాటు జీవ సంబంధిత అంశాలు, మరియు ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధికి సంబంధించి అస్సాం రాష్ట్ర యువతకి నైపుణ్యాభివృద్ధిని కలగజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అస్సాం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొస్తుంది. దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా పొందడం జరిగింది. దీని గురించి చూసాము. మరియు మహిళలకు సంబంధించి ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించి అంశాలు వార్తలు నిలిచాయి. అండ్ అట్ ది సేమ్ టైం జస్ట్ 2 days బ్యాక్ మీకు ఒక అంశాన్ని చెప్పాను. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, దీని యొక్క ఉపయోగం ఏంటి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు అన్నాను. మరియు పండుగల గురించి చూసాము. జస్ట్ 2 days బ్యాక్ బిహు పండుగ గురించి చెప్పాను. 3 రకాల బిహు పండుగలు ఉంటాయని. అంతకుముందు అంబుబాచి మేళాల గురించి చెప్పాను. సో అస్సాము ఏదో ఒక అంశంతో తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రత్యేకంగా చూడండి, ఈ రోజున అస్సాం గురించి కన్సర్న్ గా మరియు ట్రైబల్ సంబంధిత అంశాలు, బోడోల్యాండ్ ఉద్యమం అని జస్ట్ 2 days బ్యాక్ చెప్పాను. సో అలా అస్సాంకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న లేకుండా ఎలాంటి ప్రశ్న ఉండదు. ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం. అస్సాంకి సంబంధించి ఈ రోజున అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ వార్తలు నిలిచింది. అస్సాం అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్. సో పేరులోనే ఉంది, ట్రేడ్ వాణిజ్య సంబంధిత అంశాలకి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహం కల్పించాలని చెప్పేసి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఒక కార్యక్రమం. సో దీనికి సంబంధించి ఏంటంటే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆదాయాలను రెట్టింపు చేయాలని చెప్పేసి ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇటీవల కాలంలో కలుగజేస్తుంది. సో ఎక్కడైనా చూడండి, రైతుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం చాలా పథకాలతో ముందుకు వస్తుంది. ఈరోజు అస్సాం రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆదాయం రెట్టింపు, ముఖ్యంగా ఏ పంట పైన ఆధారపడినా కూడా బై 2022 వరకల్లా 2022 సంవత్సరం వరకల్లా ఆదాయాన్ని రెట్టింపు చేయాలి రైతుల కోసం. అందుకోసం రకరకాల వాణిజ్య సంబంధిత అంశాలు కానివ్వండి, ఇటీవల కాలంలో చాలా అంశాలతో అస్సాం వార్తలకు వస్తుంది. అలాంటి ఒక అంశమే అగర్ వుడ్ పైన డిపెండ్ అయిన రైతులు ఎవరైతే ఉంటారో, అగర్ అంటాం మనం, అగర్ అని చెప్పేసి. సో అగర్ వుడ్ పంట పైన ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో ఆ రైతులకి ప్రత్యేక ప్రోత్సాహం, వారికి కావాల్సిన వాణిజ్య సంబంధిత ప్రోత్సాహం కలిగించడానికి ఒక ట్రేడ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. సో డైరెక్ట్ ఎగ్జామ్ బిట్ అడుగుతారు. సో ఇటీవల అగర్ సంబంధిత అంశాలు, అగర్ వుడ్ కి ప్రత్యేక వాణిజ్య ప్రోత్సాహం ఇవ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ని ఏర్పాటు చేసింది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. ఏ ప్రాంతంలో అంటారు? సో డాబిడూబి అనే ప్రాంతం, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రంలో పేర్లు ప్రత్యేకంగా ఉంటాయి. సో డాబిడూబి గోలాఘాట్ అనే ఒక డిస్టిక్ లో ప్రారంభించబడింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించి డాబిడూబి ప్రాంతంలో అస్సాం అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ అనే అంశంతో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. డైరెక్ట్ బిట్ చూసుకోండి సరిపోతుంది. దీని గురించి అయినా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అయినా డైరెక్ట్ అడుగుతారు. సో ఫస్ట్ ఎవర్ అంశాలు, ఇప్పటి వరకు ఇంత ప్రతిష్టాత్మకంగా ట్రేడ్ సంబంధిత అంశాలు ఎక్కడ కూడా వార్తలు నిలవలేదు. అస్సాం ఈ రోజున వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఈశాన్య రాష్ట్రం ఈ రోజున వార్తలు నిలిచింది, సిక్కిం చాలా తక్కువ వార్తలు నిలుస్తాయి. ఎక్కువ మనం సిక్కిం గురించి ఎక్కువగా వార్తలు ఇటీవల కాలంలో వార్తలకు సంబంధించిన అంశాలు చూడలేదు. సో సిక్కింకి సంబంధించి ఈరోజు ఐటీబీపీ వార్తలు నిలిచింది, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. మోస్ట్ ఇంపార్టెంట్, కేంద్ర పోలీసు బలగాలు, రక్షణ బలగాలు, ఇప్పుడు భారతదేశానికి రక్షణ వ్యవస్థకు సంబంధించి తరచూ మనం చర్చించుకుంటున్న బిఎస్ఎఫ్ జవాన్ల గురించి చెప్తున్నాను. వికాస్ బెటాలియన్ కానివ్వండి, లేకపోతే అస్సాం రైఫిల్స్ కానివ్వండి, ఇటీవల సిఐఎస్ఎఫ్ పరిశ్రమలకు సంబంధిత అంశాలు, రక్షణ వ్యవస్థకు సంబంధించి సిఎస్ఎఫ్ గురించి చూసాము. మరియు దాంతోపాటు సిఆర్పిఎఫ్, ఇటీవల సిఆర్పిఎఫ్ ఒప్పందము, ఐఐటికి సంబంధించిన అంశాలు, నైపుణ్యాలకు సంబంధించి వారికి ఎలాంటి ఒప్పందం వార్తలోకి వచ్చింది, ఏ సంస్థలతో ఒప్పందం పెట్టుకుంది, డిఆర్డిఓకి సంబంధించి అలాంటి అంశాలు చూసాము. ఐటీ
ఐటీబీపీ గురించి మనం లాస్ట్ టైం ఎప్పుడు చూసామంటే ఐటీబీపీ అండ్ కేవీఐసి అనే ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. లాస్ట్ టైం మీకు చెప్పాను. సో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక మస్టర్డ్ ఆయిల్ విషయంలో ఈ సంస్థల మధ్యలో ఒప్పందం జరిగింది. ఈ రోజు ఐటీబీపీ మరొకసారి వార్తలు నిలిచింది. దాని పేరులోనే ఉంది ఇండో టిబెటన్ బార్డర్. ఇండియాకి టిబెట్ ముఖ్యంగా చైనా సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ బలగాలు ఏ ఫోర్సెస్ ఉంటాయంటే ఐటీబీపీ. సో ఈరోజు అందులో సిక్కిం మోస్ట్ ఇంపార్టెంట్. సో సిక్కింలో సైక్లింగ్ ఎక్స్పిడిషన్స్ తో వార్తల్లోకి వచ్చారు. సైక్లింగ్ ఎక్స్పిడిషన్, సో పేరులోనే ఉంది సైక్లింగ్, సైకిల్ సంబంధిత అంశము. సో ఇప్పటి వరకు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, October 24, 1962 నుండి ఐటీబీపీ పోలీస్ బలగాలు మనకు అమల్లోకి వచ్చాయి. ఈ సంవత్సరం 58 years, October 24th 58th యానివర్సరీ సెలబ్రేషన్స్ రేపు జరగబోతున్నాయి. రేజింగ్ డే. సో రేజింగ్ డే అంటే ఆ రోజు నుండి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా చైనీస్ అగ్రెషన్ మనం చూసాం 1962లో భారత్ చైనా మధ్యలో జరిగిన ఘర్షణ. ఆ తర్వాత ఐటీబీపీ పోలీసులు చాలా చురుకుగా మనకు భారతదేశానికి సంబంధించిన రక్షణ సంబంధిత అంశాలు చాలా వరకు వార్తలు నిలుస్తున్నారు. సో అత్యంత పటిష్టమైన భద్రత ఐటీబీపీకి సంబంధించింది. అలా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వీరు ఈ రోజు పెగాంగ్ అనే ప్రాంతం, పెగాంగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటారు? సిక్కింలో ఉంటుంది. పెగాంగ్ ప్రాంతంలో సైక్లింగ్ ఎక్స్పిడిషన్ దాదాపు 218 కిలోమీటర్లు 20 రోజుల పాటు సైకిళ్ల పైన తిరుగుతూ పోలీస్ బలగాలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాల్లో రక్షణ సంబంధిత అంశాలపైన హామీ ఇవ్వడం, అట్ ది సేమ్ టైం కొన్ని ప్రోగ్రామ్స్ పైన అవగాహన తీసుకురావడం. ఇటీవల కరోనాకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచవ్యాప్తంగా కరోనా అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. సో ఇందులో వీళ్ళు కరోనా సంబంధిత అవగాహనలు తీసుకొస్తారు. సో అలా ఇప్పటి వరకు ఐటీబీపీ వారు రేజింగ్ డే దాదాపు ఈ 58 సంవత్సరాల చరిత్రలో ఆల్మోస్ట్ 215కు పైగా సైక్లింగ్ ఎక్స్పిడిషన్స్ తీసుకొచ్చారు. సో ఈ రోజున మరొకసారి వార్తలు నిలిచింది. 218 కిలోమీటర్లు 20 రోజుల పాటు వీరు సరిహద్దు వెంట ఉన్న గ్రామాల్లో రక్షణ సంబంధిత అంశాలు పర్యవేక్షణ చేస్తూ పర్యటిస్తారు. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సిక్కింకి సంబంధించిన అంశం. సిక్కింలోని పెగాంగ్ ప్రాంతంలో ఐటీబీపీ వారు ప్రారంభించిన అంశం. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సో గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఒక అంశాన్ని చెప్పాను. సో ఉత్తరాఖండ్ కూడా గ్రామీణాభివృద్ధి సంబంధిత అంశాలు ఈ రోజున వార్తలు నిలిచింది. ఉత్తరాఖండ్ సో ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్, ఏకీకృత ఆదర్శ్ కృషక్ గ్రామ యోజన, ఏకీకృత ఆదర్శ కృషక్ గ్రామ యోజన అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమం అది ఏకీకృత కృషక్ గ్రామ యోజన. ఏకీకృత ఆదర్శ కృషక్ అంటున్నా అంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గుర్తుంచుకోండి, రైతులకి ప్రోత్సాహం ఇవ్వడము, రైతు ఆదాయ పరిమితులు ఏవైతే ఉంటాయో రెట్టింపు చేయడం. సో అలా రైతుల కోసం ఇటీవల ఏకీకృత కృషక్ ఆదర్శ్ గ్రామ యోజన ప్రోగ్రామ్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో రైతులకి కావాల్సిన ప్రోత్సాహకాలు కానివ్వండి, రైతుకు పెట్టుబడి సాయం కానివ్వండి, రైతుకు కావాల్సిన రుణాలు, ఇటీవల కాలంలో రుణాలు కానీ పెట్టుబడులు ఈరోజు రైతు యొక్క భవిష్యత్తును నిర్ణయించేది ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలే. టైంకి పెట్టుబడి సాయం ప్రభుత్వం నుండి వచ్చిందనుకోండి, ఆ సమయంలో ఆ రాష్ట్రంలో రైతు ఖచ్చితంగా సుఖ సంతోషాలతో ఉంటాడు. రైతుకు సంబంధించి ఆత్మహత్యలు కూడా తగ్గించిన వారమవుతాము. సో అలా సరైన సమయంలో రుణాలు కానీ పెట్టుబడులు కానీ అందించాలి. ఈరోజు రైతులు ఎవరైతే ఉంటారో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి వారికి రైతులకి ప్రోత్సాహకంగా అన్ని గ్రామాల్లో కూడా ఒకే రకమైన వ్యవస్థ తీసుకొస్తూ ఏకీకృత ఆదర్శ్ కృషక్ గ్రామ యోజన అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది గ్రామీణాభివృద్ధి పథకంలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. బట్ ఇది మిస్లేనియస్ గా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఉత్తరాఖండ్కి సంబంధించి ఎక్కువ పర్యాటక సంబంధిత అంశాలు కానివ్వండి, సరిహద్దు నేపాల్ ప్రాంతానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇటీవల పర్యాటక సంబంధించిన అంశాల్లో హెలిప్యాడ్ల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం సరిహద్దు గ్రామాల వెంట వీటిపైన చూడండి. దాంతోపాటు మంచు చిరుతల సంరక్షణ కేంద్రము, బయోడైవర్సిటీ పార్క్, ఇందాక చెప్పినట్టుగా మీకు రామ్సార్ సైట్ కానివ్వండి, ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. కానీ ఈ ఒక్క పేరు గుర్తుంచుకోండి, ఏకీకృత ఆదర్శ కృషక్ గ్రామ యోజన కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా ఒకే రకమైన గ్రామీణాభివృద్ధి పథకాలతో ముందుకు వచ్చిన రాష్ట్రం ఏది అంటారు? సో ఉత్తరాఖండ్ రాష్ట్రం. త్రివేంద్ర సింగ్ రావత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అస్సాంకి సంబంధించిన ఒక ప్రముఖ ఆర్థికవేత్త మరణం ఈ రోజున వార్తలు నిలిచింది. తన పేరు జయంతా మాదాబ్. ఇటీవల మరణించిన జయంతా మాదాబ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు? అస్సాం. ఏ రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపు తెచ్చుకున్నాడంటే ఆర్థిక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దేశవ్యాప్తంగా తెచ్చుకున్నాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఏళ్ల పాటు అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుడుగా కూడా పనిచేశాడు. అండ్
కల్కట్టా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి కూడా చాలా ఏళ్ల పాటు అడ్వైజర్ గా సలహాదారుగా పనిచేశాడు. ఒక సీనియర్ మోస్ట్ ఎకనామిస్ట్ ఈ రోజున మరణించడం జరిగింది. ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఇటీవల మరణించిన జయంత మాధవ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు, ఏ రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపు తెచ్చుకున్నాడు, విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే ఆర్థిక రంగానికి సంబంధించి ఒక ఆర్థికవేత్త. చాలా పుస్తకాలు కూడా రాశారు, కానీ తన గురించి డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇంకొక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ కూడా వార్తలు నిలిచారు. 1950 ఒడిషా క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ బి వెంకట్రామన్ గారు ఈ రోజున మరణించారు. బి వెంకట్రామన్. సో హిస్టరీకి సంబంధించి హిస్టరీ సొసైటీకి కానివ్వండి, తన సేవలు ఇప్పటి వరకు ఎప్పటికీ గుర్తుంటాయి. సో హిస్టరీ రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపు, విశేష గుర్తింపు తెచ్చుకున్న బి వెంకట్రామన్ 1950 ఒడిషా క్యాడర్ ఐఏఎస్ ఈ రోజున మరణించడం జరిగింది. సో కొన్ని వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి మీకు ఎక్స్క్లూజివ్ గా దాని గురించి ఇన్ డీటెయిల్ ఇస్తున్నాను, కానీ కొంతమంది గురించి టు ద ఫ్యాక్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే సరిపోతాయి. ఎగ్జామ్ లో ప్రతి ఒక్కరి గురించి ఇన్ డీటెయిల్ వాళ్ళ బయోగ్రఫీలు కానివ్వండి, ఆటోబయోగ్రఫీ కానివ్వండి, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో నేరుగా బిట్లు అడిగేవి ఏవైతే ఉంటే వాటి గురించి చూసుకోండి. సో అలా ఆర్థికవేత్త తన గురించి చూసుకొని సరిపోతుంది. ఏ మెట్రోపాలిటన్ సంబంధించి సలహాదారుగా చేశాడు, ఏ ప్రభుత్వానికి, ఇలాంటి అడిగారు. ఏ రంగంలో విశిష్టాత్మక గుర్తింపు తెచ్చుకున్నా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. సో అలా బి వెంకట్రామన్ ఒడిషా క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ రోజున మరణించడం జరిగింది. సో హిస్టరీకి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దేశవ్యాప్తంగా తెచ్చుకున్న వ్యక్తి, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ నెక్స్ట్ ఈ రోజు వార్తలు నిలిచిన లాస్ట్ వ్యక్తి జరీనా రోషన్ ఖాన్ ఏ రంగంలో గుర్తింపు తెచ్చుకుంది అంటారు. సో చలనచిత్ర రంగంలో, సో సినిమాలకు సంబంధించి ముఖ్యంగా సీరియల్స్ పరంగా తనకు దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. జరీనా రోషన్ ఖాన్ తను నటించిన ఒక సీరియల్ కుంకుమ్ భాగ్య దేశవ్యాప్తంగా తనకు చాలా మంది అభిమానులను మరియు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఒక సీరియల్ కుంకుమ్ భాగ్య అనే సీరియల్లో ఇందూ దాదిగా పరిచయమైన వ్యక్తి. ఇందూ దాది తన పేరు చాలా మందికి తెలియదు, కానీ ఇందూ దాది అంటే అందరికీ తెలుస్తుంది. సో అలా మన భారతదేశానికి సంబంధించి సినిమాలు కానీ, సీరియల్ కానీ విత్ ఇన్ ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా చూస్తారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇందూ దాదిగా పరిచయం ఉన్న వ్యక్తి కుంకుమ్ భాగ్య అనే సీరియల్ ద్వారా ప్రతిష్టాత్మక గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి మరణించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే కొంతమంది సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తుల గురించి కూడా అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన వ్యక్తి ఇందూ దాదిగా చాలా మందికి గుర్తింపు పొందిన ఒక వ్యక్తి మరణించడం జరిగింది. తన పేరేంటి అంటారు. సో తను ఏ రంగంలో ప్రసిద్ధురాలు అంటారు, విశిష్ట గుర్తింపు తెచ్చుకుంది అంటారు. కొన్ని సినిమాల్లో కూడా నటించింది సపోర్టింగ్ రోల్ గా, కానీ ఈ కుంకుమ్ భాగ్య సీరియల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చాలా పురస్కారాలు కూడా పొందడం జరిగింది. ఈ రోజున మరణించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ తనకు కూడా. సో వీరు మనకి వార్తలు ఇచ్చిన వ్యక్తులు. సో మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోయినట్టుంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.